చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా ఉందో చూడండి. దీనినే స్ఫటికం అంటారు. ఇది మనకు క్రిస్టల్స్ కూడా అంటారు. చూడండి ఏ విధంగా మెరుస్తుందో చూడండి. ఇది ఒకసారి ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడు నీట్గా చూపిస్తున్నా చూడండి ఏ విధంగా మెరుచున్నది అనేది. చూడండి ఎలా మెరుస్తుందో ఇది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా మెరుస్తుందో చూడండి. ఇది వచ్చేసి వైట్ స్ఫటికం. చూడండి ఏ విధంగా ఉందో ఇది. డైమండ్ కూడా అసలు పనికిరాదు చూడండి, అంత మెరుస్తుంది చూడండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా వచ్చేసి వైట్ స్ఫటికం క్రిస్టల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. వీటిలో మనకు కలర్స్ బాగా అంటే వెండి షేప్లో రావాలి. అప్పుడు వెండి షేపులో వచ్చినప్పుడు మాత్రమే మనకు వజ్రం అవుతుంది. కాకపోతే క్రిస్టల్స్ కానీ మిగిలిపోయింది. చూడండి, వీటి నుంచి మనకు డైమండ్స్ తయారవుతాయి. అంటే ఇది మనకు భూగర్భంలో దీని హార్డ్నెస్ బాగా గట్టిగా స్థిరపడి ఉంటే ఇది వజ్రం అవుతుంది. అప్పుడు ఇది వెండి షేపులో వస్తుంది మనకు. చూడండి, ఇది అయితే తెల్ల ఉంది కదా, కొంచెం వెండి షేప్ ఆకారంలో వజ్రం అయితే ఉంటుంది. చూడండి, ఇది వజ్రంగానే చూడండి ఎలా తల మెరుస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనకు తేనెరాయి. చూడండి ఏ విధంగా ఉందో. దీన్ని తేనెరాయి అంటారు. చూడండి ఏ విధంగా ఉందో ఇది. దీన్ని వచ్చేసి తేనెరాయి అంటారు. చూడండి, ఇది చూడండి ఎలా ఉంది ఇది. ఇది వైట్ క్రిస్టల్స్ ఇది. చూడండి ఏ విధంగా ఉందో. చూడండి చూడండి క్రిస్టల్స్ ఏ విధంగా ఉంది ఇది. చూడండి ఎన్ని షేపులో ఉంది ఇది. చూడండి షేపులు మీకు కనపడుతున్నాయి కదా. చూడండి ఎలా మెరుస్తుందో చూడండి తలది. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు. నేను వానలు పడుతున్నాయి కదా, అందువలన నేను వేరే ప్లేస్లోకి వెళ్ళలేదు. మళ్ళీ నేను వేరే లొకేషన్లో మీకు చూపిస్తాను. మనకు సపోర్ట్గా ఉండండి. చూడండి, ఇవి వేరే ప్రాంతాల్లో తెచ్చినవి క్రిస్టల్స్ ఇవి. ఈ రాయి చూడండి ఎలా మెరుచుంటుందో ఇది. మన పాత వీడియోలో కూడా చూపించాను 2-3 సార్లు ఈ రాయిని. చూడండి, ఇప్పుడు నీట్గా మీకు కనపడుతుంది చూడండి ఎంత మెరుచుందో. చూడండి ఈ రాయి ఇది. చూడండి ఏ విధంగా మ్యాగ్నెస్ట్కి సంబంధించిన రాయి ఇది. చూడండి దాని లెక్కనే ఉంది సేమ్ ఇది. చూడండి తలదల మెరుస్తుంది. దీనివల్ల మన షేక్ చూడండి ఒకసారి మెరుపులు ఎట్లుందో. చేయి కూడా ఇది దీనివల్ల ఇది అతుక్కుంటుంది చూడండి ఒకసారి. ఇక చూడండి చేయి కూడా మెరుపులాగా అతుక్కుంటుంది. మొత్తం ఈ రాయి నిండా మెరుపులే ఉన్నాయి చూడండి. తల మెరుస్తుంది చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి మర్చిపోవద్దు. మరీ వేడుకుంటున్నాను. చూడండి ఏ విధంగా ఉందో ఈ రాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తేనె రాయి. ఇది మనకు కొట్టినా కానీ పగలదు, రాయితో కొట్టినా కానీ పగలదు. చూడండి ఏ విధంగా ఉందో ఈ రాయి. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది ఇది. ఇది చూడండి, ఇది కూడా తెచ్చి తేనె రాయే. ఏ విధంగా మెరుస్తుంది చూడు. ఇది కూడా వచ్చేసి తేనె రాయే. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో చూడండి. చూడండి ఇది నీట్గా కనపడుతుంది చూడండి. ఇది ఒక స్ఫటికం చూడండి ఏ విధంగా మెరుస్తుంది ఇది. చూడండి ఏ విధంగా ఉంది ఇది. ఈ రాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి బాగుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.